కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ కంటే చెప్తాను. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? పెళ్ళైన ఫ్యామిలీ దగ్గర పోయి వాళ్ళు ఆడోళ్ళ కోసం చూస్తుంటారు పెళ్లి కాని అమ్మాయిలు. చూస్తూ ఉంటే పెళ్ళైన ఆడవాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ భర్తలకు కోపం వస్తది. మా భార్యను చూస్తున్నానని వాళ్ళకి కోపం వస్తది. వేరే ఆడోళ్ళని చూసినా సరే పెళ్ళైన ఆడవాళ్ళని చూస్తే మా భార్యను కూడా వీడు చూస్తాడని కోపం వస్తది. ఎందుకంటే పెళ్ళైన భర్తలు ఏం చేస్తారు? ఒక్క భార్యకే పరిమితం అవుతారు. వాళ్ళ భార్యను వాళ్ళు చూడొద్దు, వాళ్ళ భార్యలు ఒకళ్ళకి పోవద్దు. ఎట్లుంటుంది కదా! వాళ్ళు కూడా వాళ్ళు చూడరు. వేరేటోడు వచ్చి అబ్బాయి విచ్చలవిడిగా ఆడవాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ భార్యను చూస్తూ ఉంటే కోపం వస్తుంది పెళ్ళైన మగవాళ్ళకి. ఇట్లుంటుంది. కానీ ఇదే పెళ్లి కాని అబ్బాయికి ఎట్లుంటుంది? పెళ్లి కాని అమ్మాయిని లైన్ వేసుకోవడం, టీజింగ్ చేయడం, హీరోలాగా ఆ లైన్లు వేసుకోవడము, వాళ్ళని ఆకలితో చూడడం చేస్తాడు. వాళ్ళు కూడా వీడిని ఆకలితో చూస్తుంటారు పెళ్లి కాని అమ్మాయిలు. వీడు వాళ్ళతో చూస్తుంటారు. ఇది పెళ్లి కాని అమ్మాయిలకు ఇది చాలా సంతోషం. వాళ్ళని సంతోషపెట్టినట్టయితే వాళ్ళు సంతోషపడతారు. అదే పెళ్లి కాని అబ్బాయిలు మరికొందరు ఉంటారు కదా, ఆడవాళ్ళు కూడా ఆంటీలకు కొందరికి ఆడవాళ్ళకు ఇది ఒక సరదా సంతోషం. కాకపోతే దీన్ని పెళ్ళైన మగవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోతే కోపం వస్తుంది. మా భార్యను కూడా చూస్తాను వాళ్ళకి కోపం వస్తుంది ఆ వర్గానికి. ఆడియన్స్ అలాంటి వాళ్ళు ఉంటాయి, ఈ పెళ్ళైన ఆడవాళ్ళు లాంటి వాళ్ళు. మరి వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే ఇది ఆడవాళ్ళను ఆకలితో అబ్బాయిలు స్వేచ్ఛగా ఫ్యాషన్గా చూస్తారుగా బలాదురుగా ఆడవాళ్ళను జల్లెడ పడుతూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా సంతోషపడి ఆ జల్లెలలో చిక్కడమో తప్పించుకోవడమో సరదాగా చేస్తారు తప్ప తప్పనరు. పైగా ఆడవాళ్ళు సంతోషపడతారు, యూత్ దాన్ని పొగుడుతారు. కొందరు ఆడవాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అమ్మాయిలు నచ్చిందా అంటారు, పొరీలు నచ్చిందా, అమ్మాయిలు చూస్తే నువ్వు రాజు అంటూ ఉంటారు. అది వీడు గొప్పగా ఫీల్ అవుతాడు, గ్రాండ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది స్వేచ్ఛగా విశృంఖలంగా ఉంటుంది, వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. తెలుసుగా దాన్ని ప్రోత్సహించే ప్రపంచం ఒకటి ఉంది. అట్లా అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా స్వేచ్ఛగా మీరు సొంతంగా రాసుకోండి. కాకపోతే ఆడియన్స్ అనేది చెప్పాను కదా, పెళ్ళైన ఆడవాళ్ళ భర్తలు దాన్ని వ్యతిరేకిస్తారు కదా, వాళ్ళ భార్యను చూస్తారని. కానీ వీడు వాళ్ళ భార్యను చూడడు, వీడు పెళ్ళి కానీ అమ్మాయిలను చూసేటోడు అన్నట్టు. అందులో భాగంగానే వాళ్ళ భార్యను చూస్తారు తప్ప పెళ్ళైన వాళ్ళ భార్యను చూడాలనేది వీని ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు అలా తీసుకుంటారు. ఆడియన్స్ అలా అంటారు అనమాట. కాబట్టి టైటిల్ ఆ విధంగా వేయాలి. పెళ్ళైన మగవాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా టైటిల్ ఇవ్వాలి. కానీ వీడియో మాత్రం పెళ్లి కాని అబ్బాయిలు ఫ్యాషన్ తెలుసు కదా, అమ్మాయిలు పటాయించడం, అమ్మాయిలు వాడడము, దాన్ని ఆడలు కూడా సపోర్ట్ చేయడం, అమ్మాయిలు చూస్తున్నామని ఆడలు కూడా ఎంకరేజ్ చేయడం, నీకు ఏ అమ్మాయి నచ్చిందా అని ఆడలు కూడా అడుగుతూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతుంటారు, చిన్నపిల్లలు అబ్బాయిలు కూడా హీరోయిజం చేస్తుంటారు, మగవాడు అదే గొప్ప అనుకుంటాడు. ఇది ఫ్యాషన్ కదా. ఇలా వీడియో ఉండాలి మీరు సొంతంగా, అంతేగాని వేరే వాళ్ళని కాపీ చేయొద్దు. సొంతంగా చేసుకోండి ఇలా. అంటే ఒక వర్గానికి నచ్చదు, మనం పెళ్ళైన మగవాళ్ళకు నచ్చదు. వాళ్ళ భార్యల దగ్గర పోతే మా భార్యలు చూస్తుంటే అందరికి కోపం వస్తుంది. కానీ ఆంటీల దగ్గరికి కుర్రాలు పోవడం, కుర్రాలు ఆంటీలను దగ్గర పోవడం, ఆంటీలు కుర్రాలను రమ్మడం, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెళ్ళిగాలను పెట్టుకోవడం, ఇదంతా ఫ్యాషన్ కదా. ఆడవాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మహిళలు కూడా తప్పబట్టారు. ఒక పెళ్ళైన పురుషుడు తప్పబడతారు అనమాట. కోపం వస్తుంది, మా భార్యను చూస్తాడు, వాళ్ళ కోపంగా కలుగుతుంటుంది, కోపం అనిపిస్తూ ఉంటుంది. కానీ మిగతా ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళంతా దీన్ని యాక్సెప్ట్ చేసేటోళ్ళే. ఆంటీలు కూడా యాక్సెప్ట్ చేసేటోళ్ళే కదా, కుర్రాళ్ళు అన్న ఆంటీలు, ఆంటీలను కుర్రాళ్ళు యాక్సెప్ట్ చేసేటోళ్ళే కదా. అంటే చెడు ఇక్కడ రైట్ అనమాట. ఇవి ఇల్లీగల్ ఎఫైర్స్ నెగిటివ్. అది పొరలను పటాయించడం వల్ల అయిన వేయడం. కానీ దానికి అమ్మాయిలు పడతాను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నెగిటివ్ని. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇది ఫ్యాషన్. కాకపోతే ఒక వర్గానికి నచ్చదు, పెళ్ళైన మగవాళ్ళకు నచ్చదు. వాళ్ళ భార్యలకు లైన్ ఇస్తాను అనుకొని అంటారు. ఎవడు ఏడు వాళ్ళకు. కానీ ఇది వీళ్ళు పెళ్లి కాని వాళ్ళకి ఇది ఫ్యాషన్ అని వీడు చేస్తాడు తప్ప వాళ్ళని వేయడు. కానీ వాళ్ళకి నచ్చదు కదా, మా భార్యను కూడా చూస్తాడేమో మాకు వర్తిస్తుంది అని కోపం వస్తుంది అన్నట్టు. ఇట్లా అంటారు. కాబట్టి దాని ప్రకారం టైటిల్ పెడతారు అంటూ. పెళ్ళైన మగవాళ్ళు ప్రేక్షకులు లాంటి వాళ్ళు, వాళ్ళు కంగు తినేలాగా టైటిల్ పెడతారు, వాళ్ళకు నెగిటివ్గా. అట్లా తమిళ మీద టైటిల్ పెడతారు. వీడియో ఇట్లుంటుంది అంట. చెప్పాను కదా, ఆంటీలు కుర్రాలు, కుర్రాలు ఆంటీలు, కుర్రాలు లైన్ వేసుకోవడం. ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇలాగే మీరు సొంతగా వీడియో కూడా ఇలాగే చేయండి. నెగిటివ్ని పాజిటివ్గా మీకు సొంతగా ఒకరిని కాపీ చేయకుండా మీ స్టైల్లో మీరు చేయండి ఇలా. ఓకే, ఇట్లా అనమాట వీడియో సొంతగా చేయడం.